హాయ్ స్టూడెంట్స్, మనకి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది దీన్ని మనం మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటాం. ఎందుకు అంటామో ఈ క్లాసెస్లో మనం తెలుసుకుందాం. ఈ యొక్క 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మేజర్గా మ్యాక్సిమం అన్ని చాప్టర్స్లో చాలా వరకు చేంజెస్ తీసుకొచ్చాయి. రేంజ్ ఫ్రమ్ ప్రియాంబుల్, దాని తర్వాత ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పీస్ అండ్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, నెక్స్ట్ వచ్చేసరికి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్లో కూడా ఈ యొక్క చేంజెస్ తీసుకురావడం వల్ల దీన్ని మనం మినీ కాన్స్టిట్యూషన్ అని అంటున్నాం. ఈ యొక్క క్వశ్చన్ ఏబిపిఎస్సి జరిగిన ఎగ్జామ్లో అడిగారు, టీఎస్పిఎస్సి జరిగిన ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది, అండ్ యూపీఎస్సిలో కూడా చాలాసార్లు ఈ క్వశ్చన్ రిపీట్ అయింది. సో మీరు ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్కి సన్నద్ధం అవుతున్నారో లేదా యూపీఎస్సి మెయిన్స్కి సన్నద్ధం అవుతున్నారో వాళ్ళకి వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ప్లీజ్ డూ కీప్ వాచింగ్ దిస్ వీడియో. చూడండి, వై 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ అ మినీ కాన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? మినీ కాన్స్టిట్యూషన్. ఎందుకో మనం చూద్దాం. చూడండి, ఫస్ట్ చేంజ్ మనకి ప్రవేశిక అంటే పీఠికలో మార్పు తీసుకురావడం జరిగింది. పీఠికలో ఏం మార్పు తీసుకొచ్చింది? సోషలిస్టిక్, సెక్యులరు, ఇంటిగ్రిటీ అన్న పదాన్ని తీసుకురావడం ద్వారా మనకి ఏం నేర్పుతుంది? ఇది ఏం చెప్తుందంటే మన రాజ్యాంగానికి మార్గదర్శక విలువలుగా ఈ యొక్క సూత్రాలకు సంబంధించిన నిబద్ధతను ప్రతిబంధిస్తుంది. అంటే ఏంటి? మన దగ్గర ఇవన్నీ లేవని కావు, మన దగ్గర ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయి, కానీ వీటితో ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి, ఇంకా నిబద్ధతతో ఉండాలి అని చెప్పేసి మనకి ఈ యొక్క 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చెప్తుంది అనమాట. ఇట్ ఈస్ ద గైడింగ్ వాల్యూ టు ద ఇండియన్ స్టేట్. ఓకే, ఇట్ షుడ్ యాక్ట్ యాజ్ ద గైడింగ్ వాల్యూ. వాట్ టర్మినాలజీ యాడెడ్? సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ. సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ, సిస్ అని గుర్తుంచుకోండి. ఓకే, సోషలిస్ట్, ఇంటిగ్రిటీ అండ్ సెక్యులర్ అనే పదం తీసుకురావడం జరిగింది. దాని తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్లో ఏమేమి చేంజెస్ తీసుకొచ్చింది? ఇవి మనకి ఇంతకుముందు డ్యూటీస్ లేవు, ఇది వచ్చేసరికి ఇట్ ఇంట్రడ్యూస్ ది ఫండమెంటల్ డ్యూటీస్ అనే ఇన్సర్టెడ్ ఆర్టికల్ 51A. ఇది ఏం చెప్తుంది సార్ అంటే మనము రాజ్యాంగము లేదా రాజ్యాంగంలో ఉన్న విలువల్ని, నిర్మించిన విలువల్ని మనము గౌరవించాలి అని చెప్పేసి చెప్తుందన్నమాట. ఓకే, అంటే we need to respect the constitution ideals. So it is a fundamental duty. మీకు తెలుసు, సిటిజన్కి పర్సన్కి తేడా ఉంటుంది. ఓకే, పర్సన్ అంటే ఫారినర్ అయి ఉండొచ్చు. ఓకే, హీ హ్యాజ్ ఓన్లీ ది రైట్స్ ఎంజాయ్ చేస్తాడు. కానీ సిటిజన్ అంటే ఆయన రైట్స్ ఎప్పుడైతే ఎంజాయ్ చేస్తున్నాడో ఆయన కంపల్సరీ కొన్ని డ్యూటీస్ ఉంటాయి, ఈ డ్యూటీకి ఒబలైజ్ అయి ఉండాలి. సో ఈ యొక్క 51A ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మన యొక్క డ్యూటీస్ మనకి గుర్తు చేయడం జరిగింది. ఈ విధులు న్యాయబద్ధం కానప్పటికీ ఇవి జస్టిఫైబుల్ కాదు. యూ కెనాట్ గో టు ది కోర్ట్ అండ్ ఇవి చెయ్యట్లేదు అని చెప్పేసి మనం చెప్పడానికి లేదు. దే ఆర్ నాట్ జస్టిఫైబుల్. సో మీరు రాసేటప్పుడు మీ యొక్క ఆన్సర్లో ఈ విధంగా సైడ్ హెడ్డింగ్ ఉండి అక్కడ ఏమేం చేంజ్ జరిగిందో రాసి దాని యొక్క చేంజెస్ ఏంటి, చేంజ్ ఏంటి, ఎఫెక్ట్ ఏంటి అన్న అంశాలు మీరు కనుక రాసినట్లయితే మీకు ఎక్కువ మార్కులు వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్, దాని తర్వాత డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఇది ఆర్టికల్ 31Cని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇదేం చెప్తుంది సార్ అయ్యా అంటే మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఈ యొక్క రిలేటెడ్ టు ఎకనామిక్ జస్టిస్ అండ్ కెనాట్ బి ఛాలెంజ్డ్ ఇన్ ద కోర్ట్ ఆన్ ద గ్రౌండ్ ద వయోలేటింగ్ ద ఫండమెంటల్ రైట్స్. అంటే మీ యొక్క లిమిట్కి మించి మీ దగ్గర ఆస్తులు ఉన్నాయనుకోండి, లిమిట్కి మించి మీ దగ్గర ఆస్తులు ఉంటే అవన్నీ తీసుకునేటప్పుడు యూ కెనాట్ ఛాలెంజ్ దట్ అయ్యా నా దగ్గర ఇంత ఆస్తి ఉంది అంటే. ఇప్పుడు మనం కేశవానంద భారతి కేసులో చూసాం. కేశవానంద భారతి కేసులో ఏం చూసాము మనము? ఎక్సెసివ్ ల్యాండ్ ఉంది, ఈ యొక్క ల్యాండ్ తీసేసుకునేటప్పుడు ఆయన కోర్టుకు వెళ్ళడం అనేది జరిగింది. సో అలాంటప్పుడు అంటే ఈ యొక్క ల్యాండ్ సీలింగ్ చేసేటప్పుడు నా ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేస్తున్నారని చెప్పేసి మనం కోర్టుకు వెళ్ళలేమన్నమాట. సో 31C జోడించింది. ఇది ఆర్థిక న్యాయానికి సంబంధించింది. ఆదేశిక సూత్రాల ప్రభావం చూపే చట్టాలను ప్రాథమిక హక్కుల నుంచి ఉల్లంఘించినప్పుడు కోర్టులో సవాలు చేయలేమని అందించింది. అర్థమవుతుందా సార్ మీకు?
అంటే మీ దగ్గర ఎక్సెసివ్ ల్యాండ్ ఉంది, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కంటే ఎక్కువ ల్యాండ్ ఉంది. అలాంటి టైంలో మీ యొక్క ల్యాండ్ కోర్టు గవర్నమెంట్ తీసుకున్నట్లయితే దాన్ని మీరు యూ కెనాట్ ఛాలెంజ్. సో దీని యొక్క ఎఫెక్ట్ ఏముంది? ఆదేశిక సూత్రాలపై ప్రాధాన్యత పెరిగింది మరియు ఆర్థిక న్యాయాన్ని ముందుకు తీసుకెళ్లే చట్టాలు న్యాయ సమీక్ష నుండి రక్షించబడడానికి అనుమతించబడ్డాయి, అయినప్పటికీ ఇది తర్వాత సవరించబడింది. సో ఈ యొక్క చేంజ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఇది ఒక చేంజ్ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ సెంటర్ స్టేట్ రిలేషన్స్లో ఏమేమి చేంజెస్ తీసుకొచ్చింది? ఇట్ ఎక్స్పాండెడ్ ద పవర్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఇంక్లూడింగ్ ది చేంజెస్ ఇన్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద పవర్ బిట్వీన్ ద యూనియన్ అండ్ ద స్టేట్. అండ్ దీనివల్ల ఎఫెక్ట్ ఏం జరిగింది? ఇంక్రీజ్ ద సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ ఎట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ ది స్టేట్ అటోనమీ అండ్ విచ్ వాజ్ పార్షియల్లీ రోల్డ్ బ్యాక్ బై ది సబ్సిక్వెంట్ అమెండ్మెంట్స్. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు మనకి ఫెడరల్ స్ట్రక్చర్లో అసలు ఫెడరల్ గవర్నమెంట్ అంటే ఏంటి అంటే మోర్ దాన్ 2 levels ఆఫ్ గవర్నమెంట్ ఉంటే దాన్ని ఫెడరల్ గవర్నమెంట్ అని అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లోకల్ లెవెల్ గవర్నమెంట్స్ ఉంటాయి, లోకల్ బాడీ గవర్నమెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి స్టేట్ లెవెల్, దాని తర్వాత సెంట్రల్ లెవెల్. సో మీకు తెలుసు 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది మెజారిటీ ఆఫ్ ద పవర్ స్టేట్ నుంచి సెంటర్ లాక్కోవడం జరిగింది. అందుకోసం ఇది క్రిటిసైజ్ చేయబడింది అన్నమాట. అర్థమవుతుందా? సో 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఎందుకు క్రిటిసైజ్ చేయబడింది అంటే మెజారిటీ ఆఫ్ ది అటోనమీ, మెజారిటీ ఆఫ్ ది పవర్ టేకెన్ బై ది సెంటర్ ఇట్ సెల్ఫ్. సో కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఎలాంటి మార్పులు జరిగిందయ్యా అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాల మధ్య అధికారుల పంపిణీలో మార్పులతో సహా కేంద్రం యొక్క అధికారాలను విస్తరించేసింది. సో ఇట్ ఈస్ అగనెస్ట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫెడరలిజంకి అగనెస్ట్ ఇది. అండ్ ఈ యొక్క రాష్ట్ర స్వయం ప్రాతిపత్తి ఖర్చుతో అధికార కేంద్రీకరణను పెంచడం తదుపరి సవరణ ద్వారా పాక్షికంగా వెనక్కి తీసివేయబడింది. సో సబ్సిక్వెంట్లీ ఇట్స్ బీన్ రెడ్యూస్డ్ బికాజ్ అవర్ కంట్రీ ఈజ్ ది ఫెడరలిజం. ఓకే, క్వాసీ ఫెడరల్ అని అంటాం, కొన్ని సమయాల్లో క్వాసీ ఫెడరల్గా ఉంటుంది అండ్ మెజారిటీ ఆఫ్ ద టైం ఫెడరల్గా ఉంటుంది. ఎమర్జెన్సీ టైంలోనే క్వాసీ ఫెడరల్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి జ్యుడిషియల్ రివ్యూ తెలుసు మీకు తెలుసు ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ ఉంటుంది మనకి. రైట్ టు లైఫ్ ఎలాంటి లైఫ్ అంటే మనకి ఎలాంటి లైఫ్? చాలా డిగ్నిఫైడ్ లైఫ్ కావాలి మనకి. ఈ యొక్క డిగ్నిఫైడ్ లైఫ్ని ఎవరైనా ఆటంకం కలిగిస్తే లేదా ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం మన మీద ఇంపోజ్ చేసే ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్ 20 and 22. దీనివల్ల మన ఫండమెంటల్ రైట్ని స్టేట్ గవర్నమెంట్ తీసేసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మనము ఆర్టికల్ 32 ప్రకారంగా, ఆర్టికల్ 226 ప్రకారంగా, 226 ప్రకారంగా మనము ఇక్కడ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఇక్కడ 226 సో ఈ 226 ప్రకారం మన హైకోర్టుకి వెళ్ళడం జరుగుతుంది. సో తర్వాత ఇవి వెళ్ళడం ద్వారా మనకు ఆర్టికల్ 13 ద్వారా ఏమవుతుంది సరే అంటే జ్యుడిషియల్ రివ్యూ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడే కావచ్చు, లేదా 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, లేదా 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అయినా సరే నీ యొక్క జీవించే హక్కును భంగం కలిగించిన లేదా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేసిన ఆర్టికల్ 13 ప్రకారంగా మనము దాన్ని నల్ అండ్ వాయిడ్ చేయొచ్చు. మీరు తీసుకొచ్చిన చట్టాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం నల్ అండ్ వాయిడ్గా చేయొచ్చు. అందుకోసమే ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్ ఏదైతే ఉందో, ఎగ్జిక్యూటివ్ పవర్ అది ఓవర్ రీచ్ అయిందనుకోండి, అంటే ఓవర్ రీచ్ అంటే ఏంటి? ఇక్కడ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేయడానికి చూస్తే అలాంటప్పుడు ఆ ఎగ్జిక్యూటివ్ని కూడా కంట్రోల్ చేసేది ఎవరు సార్ అంటే జ్యుడిషియరీ. అందుకోసమే మన యొక్క కాన్స్టిట్యూషన్ అంతా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్తో ఉంటుంది. ఎవరు అంత ఈజీగా మన యొక్క మూలాలను కదపలేరు. అది లెజిస్లేటివ్ కావచ్చు, జ్యుడిషియరీ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ కావచ్చు. ఎందుకంటే ఇంట్రిన్సిక్గా మనం జ్యుడిషియల్ రివ్యూ అనేది ఆర్టికల్ 13లో పొందుపరిచి ఉన్నారు. సో ఈ యొక్క 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా కూడా ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పవర్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేసింది.
అలాంటి టైంలో మనకు ఆర్టికల్ 13 దాన్ని మనం ఏదైతే ఈ యొక్క 42nd అమెండ్మెంట్ యాక్ట్లో ఈ యొక్క ఓవర్ రీచ్ అయిందో, ఎగ్జిక్యూటివ్ ఓవర్ రీచ్ అయిందో దాన్ని తీసేయడం జరిగింది. అది ఎలా? ఆల్టర్ ద స్కోప్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ రిగార్డింగ్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బై ద లిమిటింగ్ ద కోర్ట్స్ పవర్ టు ద ఛాలెంజ్ ది సచ్ అమెండ్మెంట్. అంటే ఏదైనా అమెండ్మెంట్ చేసిన తర్వాత ఎవరు, ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఈ విధంగా అమెండ్మెంట్ చేస్తే ఏది మన బేసిక్ స్ట్రక్చర్ని మార్చినా సరే కోర్టు ఏం చేయలేదని చెప్పేసి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఆ యాక్ట్ని కూడా దాని తర్వాత తీసేయడం జరిగింది. ఏంది ఎఫెక్ట్ ఇంజిన్ ఎన్హాన్స్ ద పవర్ ఆఫ్ లెజిస్లేచర్ ఇన్ అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్ విత్ సబ్సిక్వెంట్లీ అమెండెడ్ అండ్ క్లారిఫైయింగ్ ద లిమిట్స్ ఆఫ్ దిస్ పవర్. అంటే దాని తర్వాత మార్పులు వచ్చినాయి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో కావచ్చు, లేదా సబ్సిక్వెంట్ జడ్జిమెంట్స్లో కావచ్చు, చేంజెస్ అనేవి వచ్చాయి. సో న్యాయ సమీక్షపై మార్పు ఎలా? అటువంటి సవరణను సవాలు చేసే న్యాయస్థానాల అధికారానికి పరిమితం చేయడం ద్వారా రాజ్యాంగ సవరణకు సంబంధించి న్యాయ సమీక్ష పరిధిని మార్చారు. ఇది తెలుగులో అండి. రాజ్యాంగాన్ని సవరించడంలో శాసనసభ అధికారాన్ని మెరుగుపరిచింది. తదుపరి సవరణలు ఈ అధికారం యొక్క పరిమితులను స్పష్టం చేసింది. ఎందుకు ఇందిరాగాంధీ హైలీ క్రిటిసైజ్డ్ బై ది బీజేపీ గవర్నమెంట్ అంటే బికాజ్ ఆఫ్ ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ యొక్క 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో ఏం జరిగింది సార్ అంటే ఈ యొక్క లెజిస్లేచర్స్ యొక్క పవర్ పెంచుకొని ఎప్పటికీ వాళ్ళ చేతుల్లోనే పవర్ ఉండేటట్టు ట్రై చేశారు. ఇప్పుడు మీరు వేరే రాజ్యాలు చూశారనుకోండి, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చి ఒక్కరే స్టేట్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఓకే, అలాంటి స్కోప్ మన భారతదేశంలో లేదు. అది మన యొక్క కాన్స్టిట్యూషన్ యొక్క గొప్పతనం, దాని తర్వాత సుప్రీంకోర్టు అండ్ హైకోర్టులో కూడా మార్పులు తీసుకొచ్చింది. చూడండి, ప్రతి ఒక్క అంశంలో చేంజెస్ తీసుకొచ్చింది. కాబట్టి దీన్ని మనం మినీ కాన్స్టిట్యూషన్ అంటున్నాం. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మినీ కాన్స్టిట్యూషన్ అంటాం. ఇట్ మాడిఫైడ్ ది కాంపోజిషన్ అండ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్, ఇంక్లూడింగ్ ద ప్రొవిజన్ ఫర్ ది అపాయింట్మెంట్ అండ్ ద కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ ది జడ్జెస్. They affected the structure and operation of the judiciary and some provisions being refined and later amended. అంటే ఇక్కడ నీకు ఏం జరిగింది? 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో మనకి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ మనకు కావాలి. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అనేది మనకు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే స్వయం ప్రాతిపత్తి కలిగిన, అంటే దానికి ఒక ఆటోనమీ, జ్యుడిషియరీకి ఒక ఆటోనమీ ఉంటేనే అది ఆర్టికల్ 13 ద్వారా మన రాజ్యాంగాన్ని ప్రాపర్గా ఇంటర్ప్రిట్ చేయగలుగుతుంది. మీరు ఆ పవర్ని ఎప్పుడైతే తగ్గిస్తారో, ఆ స్ట్రక్చర్ని ఎప్పుడైతే తగ్గిస్తారో, దాని ఫంక్షన్ని ఎప్పుడైతే తగ్గిస్తారో, కోర్టు కూడా నీ కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచరు ఓకే ఒకదానికి ఒకటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ వేసుకుంటూ ముందుకు వెళ్తాయి. అందుకోసం ప్రజాస్వామ్యం అనేది డెమోక్రసీ అనేది సర్వైవ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేసింది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా? ఒకటి, ఈ యొక్క లెజిస్లేటివ్ పవర్ పెంచుకుంది, ఎగ్జిక్యూటివ్ పవర్ పెంచుకుంటూ జ్యుడిషియరీ యొక్క పవర్ని తగ్గిస్తుంది. ఎందుకు తగ్గిస్తుంది? ఇది మాటికి అడుగుతుందన్నమాట, నువ్వు చేసేది తప్పు, ఇది బేసిక్ స్ట్రక్చర్ కాదు అని. అంటే ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ముందే కర్టైల్ చేయడానికి ఈ యొక్క 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ స్ట్రక్చరు, ఫంక్షన్ ఆ రెండింటిలో మార్పులు తీసుకొచ్చింది. అంటే నిర్మాణము మరియు కార్యాచరణ మీద ప్రభావం చూపించడానికి కోర్టుల మీద ప్రభావం చూపించింది అనమాట. సో ఈ విధంగా సుప్రీంకోర్టు మరియు హైకోర్టులో మార్పులు తీసుకురావడం జరిగింది. దాని తర్వాత ఎమర్జెన్సీ ప్రావిజన్స్. ఎందుకు ఇందిరాగాంధీ బాగా క్రిటిసిజం ఎందుకంటే ఎమర్జెన్సీ క్రియేట్ చేసి అంటే పవర్ని రీటైన్ చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. సో ఎక్స్టెండెడ్ ద పీరియడ్ ఇన్ విచ్ ఎమర్జెన్సీ కుడ్ బి డిక్లేర్డ్ అండ్ సెంట్రలైజ్డ్ పవర్ డ్యూరింగ్ ద సచ్ టైమ్స్. అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఎమర్జెన్సీ టైంలో పర్టికులర్ పీరియడ్ వరకే మనకి ఎమర్జెన్సీ అనేది ఉండాలి. బట్ ఈవిడ ఏం చేశారంటే ఈ యొక్క 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఇంకా ఈ యొక్క ఎమర్జెన్సీ ప్రావిజన్స్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అన్న ప్రావిజన్ పెట్టారు. సో ఈ స్ట్రెంగ్తెన్ ద సెంట్రల్ గవర్నమెంట్ పవర్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ విచ్ లేటర్ అమెండెడ్ అండ్ రీస్టోరింగ్ సమ్ ఆఫ్ ద చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. మీరు గమనించినట్లయితే, మీరు ఎప్పుడైనా ఎమర్జెన్సీ ప్రావిజన్స్ చదివినట్లయితే మనకి ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పుడు పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం వరకే చేయొచ్చు. దాని తర్వాత మళ్ళా పార్లమెంట్ యొక్క పర్మిషన్ తీసుకొని ఆ బిల్లు పాస్ చేసి మళ్ళా ఎమర్జెన్సీ కంటిన్యూ చేయాలా వద్దా అనే ఒక లిమిటేషన్ ఉంటుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది సార్ అంటే ఇండిఫినెంట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఎమర్జెన్సీ అనేది ఉండదు. అర్థమవుతుందా?
అర్థమవుతుందా? సో ఇక్కడ ఏం జరిగింది, నువ్వు ఈ విధంగా ఎమర్జెన్సీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోతే, అంటే ఎగ్జిక్యూటివ్ చేతిలోకి వెళ్ళిపోతే ఏమవుతుంది సార్ అయ్యా అంటే దేశము రావణ కాష్టగా మారే అవకాశం ఉంటుంది. సో ఆ ఇంటెన్షన్తో ఈ యొక్క ఎమర్జెన్సీ ప్రావిజన్స్ కూడా చేంజ్ చేయడం జరిగింది. ఎమర్జెన్సీ ప్రకటించే కాల వ్యవధిని పొడిగించడం మరియు అటువంటి సమయాల్లో అధికారాలను కేంద్రీకరించడం జరిగింది. దీనివల్ల ప్రభావం ఏం జరిగింది, అత్యవసర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం అధికారులను బలోపేతం చేసి తర్వాత సవరణలు కొన్ని తనిఖీల ద్వారా బ్యాలెన్స్ చేయడం జరిగిందన్నమాట. దాని తర్వాత అదంతా తీసేశారు. అదంతా మనము 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో నేర్చుకుంటాం. క్వశ్చన్ ఏంటి, క్వశ్చన్ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, వై 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఈస్ కాల్డ్ యాజ్ మినీ కాన్స్టిట్యూషన్ అనేది అడగడం జరిగింది. దాని తర్వాత నేషనలైజేషన్, జాతీయకరణ ఎందుకు చేశారు, ఎందుకంటే ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో మన స్టేటే ప్రొడ్యూస్ చేస్తే డిస్ట్రిబ్యూషన్ అనేది ఈజీ అవుతుంది, పావర్టీ తగ్గించవచ్చు లేదా ఎంప్లాయ్మెంట్ పెంచవచ్చు అనే సదుద్దేశంతో చేసింది అన్నమాట. ప్రొవైడింగ్ ఫర్ ద నేషనలైజేషన్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ అండ్ అండర్టేకింగ్స్ ఎంఫసైజ్ ద రోల్ ఆఫ్ ద స్టేట్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్ బై ఫెసిలిటేటింగ్ నేషనలైజేషన్ ఆఫ్ కీ ఇండస్ట్రీ. అంటే మన జాతీయ ఈ యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం రాష్ట్రమే అంటే ఈ యొక్క దేశమే ఒక పాత్ర పోషిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ యొక్క నేషనలైజేషన్ చేయడం జరిగిందన్నమాట. దాని తర్వాత మేజర్గా చేంజెస్ తీసుకొచ్చిన ఆర్టికల్స్ ఏంటి అంటే 31C ఏం చెప్తుంది, ప్రమోట్స్ లాస్ రిలేటెడ్ టు ది ఎకనామిక్ జస్టిస్ అండ్ ఫ్రమ్ బీయింగ్ ఛాలెంజ్డ్ ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ ది వైలేటింగ్ ద ఫండమెంటల్ రైట్స్. ఈ 31C అనేది దేనికి డెబిట్ తీసింది సార్ అంటే ఫండమెంటల్ రైట్స్కి, డిపిఎస్పీస్కి ఈ యొక్క ఏమంటారు డిబేట్కి దారి తీసింది. ఫండమెంటల్ రైట్స్ గొప్పనా, డిపిఎస్పి గొప్పనా అనే ఒక డిబేట్ వస్తే ఏది గొప్ప కాదు, ఈ రెండు ఒకదానికొకటి సపోర్ట్ చేసుకోవాలి. ఎండ్ ఆఫ్ ది డే పీపుల్ వెల్ఫేర్ అనేది గొప్ప అనేది రావడం జరిగిందన్నమాట. అర్థమైందండి? ఈ యొక్క 31C ఏం చెప్తుంది, నేను డిపిఎస్పీస్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఫండమెంటల్ రైట్స్ తగ్గించవచ్చు అంటది. అది మంచిదా? మంచిది కాదు. నువ్వు అప్పుడు ఏం చెప్తావు, నీ యొక్క ఫ్రీడమ్ని, నీ యొక్క మాట్లాడే హక్కుని హరించి ఏమంటాడు, వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ అంటాడు. అది తప్పు కదా. సో ఈ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలి. నెక్స్ట్ ఆర్టికల్ 368, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఆర్టికల్ 368 ఏం చెప్తుంది, ఆర్టికల్ 368 ఎగ్జిక్యూటివ్ పవర్ని పెంచుకునేటట్టు చేసింది. అంటే ఎవరైతే గవర్నమెంట్లో ఉంటారో వాళ్ళు ఇండిఫరెంట్, ఎప్పుడైతే గవర్నమెంట్ పడిపోతుంది అనుకుంటారో వాళ్ళు ఎమర్జెన్సీ ప్రకటిస్తారు, వాళ్ళకి కావాల్సిన రోజులు ఎమర్జెన్సీ ఉంచుకుంటారు, మరి పవర్ అంతా వాళ్ళ చేతిలో వెళ్ళిపోతుంది. దాని తర్వాత 51A ఫండమెంటల్ డ్యూటీస్, ఇది మంచిదే, అంటే మన యొక్క విధులు మనకు గుర్తు చేయడం జరిగింది. ఆర్టికల్ 356 ఓకే, అండ్ ఆర్టికల్ 356 ఎక్స్టెండెడ్ ది ప్రెసిడెంట్ రూల్, ఇది ఇందాక ప్రెసిడెంట్ రూల్. 368 కూడా మ్యాక్సిమం పవర్ ఇండిఫినెంట్ పీరియడ్లో పెంచుకోవచ్చు. అండ్ మనకి ఒక ప్రెసిడెంట్ రూల్ కూడా ఏది ఎవరైతే రాజ్యాలు ఉంటాయో అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టుకునే అధికారాలు ఇవ్వడం జరిగిందన్నమాట. దాని తర్వాత ఆర్టికల్ 239A ఏం చేసింది, ఈ యొక్క స్టేట్ బడ్జెట్ని కూడా కంట్రోల్ చేసే అధికారం కేంద్రం తీసుకుంది. ఓకే, సో దానివల్ల ఫెడరల్ స్ట్రక్చర్ దెబ్బతింటుంది కదా, ఫెడరల్ స్ట్రక్చర్ అనేది దెబ్బతింటుంది. సో ఈరోజు మనం మన క్లాస్లో ఏం నేర్చుకున్నాము అంటే ఫండమెంటల్ రైట్స్ లేదా మనం ఈ యొక్క 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ని మినీ కాన్స్టిట్యూషన్ ఎందుకు అంటారని నేర్చుకున్నాం. ఎందుకంటున్నారు మినీ కాన్స్టిట్యూషన్ అని, ఫస్ట్ ప్రియాంబుల్లో సోషలిస్టిక్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దాని తర్వాత ఫండమెంటల్ రైట్స్ని ఉల్లంఘించడానికి ప్రయత్నం జరిగింది. దాని తర్వాత డిపిఎస్పీస్లో ఏం తీసుకొచ్చారు, 31C అనే క్లాస్ తీసుకొచ్చి ఫండమెంటల్ డ్యూటీస్లో 31C అనే క్లాస్ తీసుకొచ్చి మన ఫండమెంటల్ రైట్ని తీసేద్దామని ప్రయత్నం చేయడం జరిగింది. అండ్ 51A ఏం జరిగింది, 51A మనకి ఫండమెంటల్ డ్యూటీస్ యాడ్ చేయడం జరిగిందన్నమాట. దాని తర్వాత నేషనల్ ఎమర్జెన్సీని ఇండిఫినెంట్ పీరియడ్లో పెట్టుకోవచ్చు అని ప్లాన్ చేశారు. సెంటర్ స్టేట్ రిలేషన్లో దాని యొక్క సెంటర్ యొక్క పాత్ర అంటే ఫెడరల్ ప్రిన్సిపల్ అనే ప్రిన్సిపల్కి అగనెస్ట్గా వెళ్ళడం జరిగిందన్నమాట. బ్యాంక్స్ నేషనలైజ్ చేశారు లేదా నేషనలైజేషన్ ఆఫ్ ద కంపెనీస్ చేయడం జరిగింది. దానివల్ల ఏమవుతుంది, గవర్నమెంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్లో ఉండడం జరిగిందన్నమాట. సో ఈ విధంగా అన్ని అంశాల్లో ఈ యొక్క 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది
ఓకే. చేంజెస్ తీసుకొచ్చింది కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం సార్ అంటే మినీ కాన్స్టిట్యూషన్ అంటున్నాం అని చెప్పేసి ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఇది ఆల్రెడీ ఈ యొక్క ఏపీపీఎస్సీ జరిగిన ఎగ్జామ్‌లో 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్‌ని మినీ కాన్స్టిట్యూషన్ ఎందుకంటారో రాయమని అడిగారు. లేదా 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి రాయమని చెప్పారు. సో మేజర్ అమెండ్మెంట్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది మెయిన్స్‌కి చదవండి. మనకి గ్రూప్ 1 అనేది ఎక్కువ అనలిటికల్‌గా ఉండే పాసిబిలిటీ చాలా తక్కువుంటుంది. ఎక్కువ మనము ఈ యొక్క అమెండ్మెంట్ యాక్ట్స్ గురించి రాయండి లేదా చేంజెస్ ఏ విధంగా ఉన్నాయి అనే అలాంటప్పుడు మీరు గనుక ప్రిపేర్ అయ్యి ఉండకపోతే మీకు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసే అవకాశాలు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ వాచింగ్ గణేష్ సార్ క్లాసెస్.